మోహన్ లాల్ కొత్త మలయాళ పాన్ ఇండియా సినిమా తుడరం రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా కేరళలో ఈ సినిమా 20 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి 1 కోటి, కర్ణాటక నుంచి 3 కోట్లు, తమిళనాడు నుంచి 2 కోట్లు, ఇక ఓవర్సీస్ మలయాళ మార్కెట్ నుంచి 38 కోట్లు. టోటల్గా 3 రోజుల్లో తుడరం సినిమా 65 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 32 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 90 కోట్లు అయితే 45 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 32 కోట్లు వెనక్కి వచ్చేసే మొదటి 3 రోజుల్లోనే. మరో 13 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 13 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి అంటే మరో 25 నుంచి 26 కోట్లు గ్రాస్ రావాలి. ఈజీగా వచ్చేస్తే సినిమాకు మంచి టాక్, మంచి రివ్యూస్ వచ్చాయి కాబట్టి సో ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది. బ్యాక్ టు బ్యాక్ మోహన్ లాల్కి ఎంపురాన్ తర్వాత, ఎంపురాన్తో మలయాళ కేరళ ఇండస్ట్రీ రికార్డు కలెక్షన్స్ కొట్టిన మోహన్ లాల్ ఎటువంటి హైప్, ఎటువంటి బజ్, ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ తుడరం సినిమా మంచి మౌత్ టాక్తోనే ఇంత కలెక్షన్స్ సాధించింది. ఇక నేనైతే సినిమా చూడలేదు, చూడాలి. అది మన మోహన్ లాల్ అండ్ శోభనాల కొత్త మలయాళ సినిమా తుడరం రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 65 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 32 కోట్లు. సినిమా బడ్జెట్ 90 కోట్లు అయితే 45 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 45 కోట్లకు గాను 32 కోట్లు వెనక్కి వచ్చేసే 3 రోజుల్లోనే. మరో 13 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది. 13 కోట్ల షేర్ రావాలంటే మరో 26 కోట్ల గ్రాస్ రావాలి. ఈజీగా వచ్చేస్తే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఓకే, బాయ్.